ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయం యొక్క సాయంకాల వేళలో నీ పాద సన్నిధిలో కొద్ది సమయము మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు ఉంచుటకు తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇదిగో మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా మా స్తుతుల మీద ఆశీనులు కండి. అదేవిధంగా నాయన, నీ వాక్యం ద్వారా మా హృదయాలను బలపరచుమని, భద్రపరచుమని, నీ కృప, నీ కనికరము మా మీద నిండుగా ఉంచుమని, నీ ప్రేమ గల హస్తాలకు నాయన మమ్మలను అప్పగించుకుంటూ ఈ ఆరాధన కూడికను అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన యేసయ్య దయగలిగినటువంటి వాడు గనుక మొట్టమొదటిగా దయగలిగిన స్వామి ఓ యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి, రాని వారు రెండవసారి పాడడానికి ప్రయత్నించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దయగలిగిన స్వామి ఓ యేసయ్య, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, మనసులో నీ రూపం నిలిపేమయ్యా. నీకెరుకలేంది ఏమున్నది మా లోపల, నీకెరుకలేంది ఏమున్నది మా లోపల, నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా. నేల మన్ను తీసి నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. నేల మన్ను తీసి నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తి
భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, దయగలిగిన సామీవో యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా. ఆజ్ఞ ఇయ్యగానే నోటి మాటతోనే సృష్టంతా కలిగేనయ్యా, అందంగా వెలిగేనయ్యా. ఆజ్ఞ ఇయ్యగానే నోటి మాటతోనే సృష్టంతా కలిగేనయ్యా, అందంగా వెలిగేనయ్యా. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. దయగలిగిన సామీవో యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, దయగలిగిన సామీవో యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా. ప్రాణమునే నీవు ధారపోసినావు, మరణాన్నే గెలిచావయ్యా, సాతానుని కూల్చావయ్యా. ప్రాణమునే నీవు ధారపోసినావు, మరణాన్నే గెలిచావయ్యా, సాతానుని కూల్చావయ్యా. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. నీ ఊపిరి సృష్టి అందము, మా కాపరి నీవే నిత్య జీవము. దయగలిగిన సామీవో యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా, మనిషి రూపులో వచ్చిన మెస్సయా, మనసులో నీ రూపం నిలిపేమయ్యా. నీకెరుకలేంది ఏమున్నది మా లోపల, నీకెరుకలేంది ఏమున్నది మా లోపల. నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా, దయగలిగిన సామీవో యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిసేమయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనలను నేల మన్నుతో తీసి నరులనుగా చేసి దేవుని జీవాత్మనిచ్చి మనలను సజీవులుగా మన తల్లిదండ్రులకు పిల్లలుగా ఈ భూమి మీద నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, పాపం చేసి దేవునికి దూరమైపోయే స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుణ్ణి పంపించి ప్రాణము పెట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించడము మనకెంతైనా మంచిది. మనందరికి వచ్చినటువంటి పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 659వ పాట.
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సనాతంతుల సితారతోను సనాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తాంబూరతోను నాట్యముతోను తాంబూరతోను నాట్యముతోను తాంతి వాద్యములతో తాంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లన గ్రోవుల చల్లగనోది
పిల్లన గ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగుతాళములతో ఆయనను స్తుతించుడి, మృగుతాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధానంలో మనమందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ఒక క్షణము దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యముకై మనము సిద్ధపడదాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నీవు చూపిన కృపకై మీకు వందనాలు, నీవు చేసిన గొప్ప నీ యొక్క కాపుదలకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామంటూ దేవుని సన్నిధానములో ఆయనను మనము స్తుతించుదాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నడూ ఎడతెగని ప్రేమతో మమ్ములను నడిపిస్తున్న దేవా, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. మమ్ములను జ్ఞాపకం చేసుకున్నందుకు, నీ సన్నిధానంలో ఈ సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మీరే మా గొప్ప దేవుడు, మీరే మమ్మల్ని బలపరుచు వాడవు, మీరే నీ సన్నిధానంలో నిలబెట్టు వాడవు తండ్రి. ఇదిగో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రభువా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించాలో ప్రతి విషయాన్ని నీ సన్నిధానంలో ఇదిగో తండ్రి ఇశ్రాయేలీయులకు నేర్పించిన దేవా, మీకు వందనములు. ఇదిగో నాయన, నిన్ను వెంబడిస్తున్న అన్యజనులను నేర్పించిన దేవా, మీకు వందనాలు. ఈ దినము నీ సన్నిధానంలో కూడి ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి. మాకు కూడా తండ్రి నీ వాక్యమును నేర్పించండి. నీ వాక్యము నాయన మా హృదయాల్లో భద్రపరచండి తండ్రి. మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, యేసయ్యా, నేర్పించు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, దేవుని సన్నిధానంలో ఇదిగో దేవుడు నేర్పించడానికి సిద్ధంగా అవును ఉన్నాడు. తండ్రి. Yes, కాబట్టి Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చెల్లిస్తున్నాను. ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబోయే వాక్యం నిమిత్తం పాస్టర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గత వారం మొదలుకొని ప్రభువా మరొక బుధవారం వరకు తండ్రి సజీవ లెక్కలో ప్రభువా మీరు మమ్మల్ని ఉంచి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి ఈ బుధవారపు దినమున ప్రభా ఏ బిడ్డనైతే ప్రభా ఇదిగో నీ మందిరానికి వచ్చి ఉన్నారో వారందరినీ వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో రావాల్సిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాలేకపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ చిత్తము నీ ప్రణాళిక అయ్యా ఇదిగో నీ ఉద్దేశంలో ప్రభా వారు రావాల్సి ఉంటే ప్రభా త్వరపడి వారు వచ్చుటకు సహాయము దయచేయండి ప్రభా. మరి తండ్రి మరి ఈ యొక్క ప్రభా బుధవారం ప్రార్థనలో ప్రభా మేము వినబోచిన వాక్యము తండ్రి ఇదిగో తండ్రి వినుటకు ప్రభా వినుసొంపుగానే కాదు తండ్రి ఇదిగో మా జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండుటకు సహాయాన్ని దయచేయండి. విత్తబోతున్న దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ శిలువ చాటున మరుగుపరుచుకోండి అయ్యా. ఏడంతలు గల నీ ఆత్మను తన మీద ఉంచి ప్రభా ఇదిగో తండ్రి సూటిగా తేటగా బహుబాటంగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచు మరొకసారి ప్రభా అయ్యా రాలేక ప్రభా ఇదిగో తండ్రి మరి వాక్యాన్ని ప్రభా మైక్స్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. లైవ్స్లో చూస్తున్న వారిని మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరిన ప్రభా ఇదిగో ఈరోజు లేఖనాల ద్వారా ప్రభా దర్శించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా మరొకసారి నీ దాసుని యొక్క నోటిని మీరే బూరగా చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి వాక్యమును రెండు అంచుల వడిగల ఖడ్గము చేత ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడమని అడుగుతూ నరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము
యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు సన్నిధానములో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏ విధంగా కార్యం జరిగిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో మనం విజ్ఞాపనలు ఎందుకు పెడతాము, లేదా ఈ విజ్ఞాపన కూడికలో ఎందుకు ఉంటాము అనంటే, మన కష్టాలు, మన సుఖాలు, మనకున్నటువంటి వేదనలు, బాధలు, ప్రతి పరిస్థితి దేవుని సన్నిధానంలో ప్రత్యక్షంగా ఉంచి దేవుని యొక్క సమాధానమును మనం పొందుకోవడానికి మనం పెడుతూ ఉంటాం. విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. పాటలు పాడడానికి కాదు, వృధాగా సమయాన్ని గడపడానికి కాదు. ఎందుకు? ఎక్కువగా ప్రార్థన చేయడానికి, నా కోసము, నా కుటుంబం కోసము, నీ కోసము, నీ కుటుంబం కోసము, మనందరి కోసం, సంఘము కోసము, మరి ప్రత్యేకంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మన బంధుమిత్రుల కొరకు, ఇంకా లోతుగా ఆలోచన చేస్తే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలిసిన దేవుడు ఆయనే కనుక రేపు మనకు సహకారం అందించి మన భవిష్యత్తును జాగ్రత్త చేయడానికి మనము దేవుని సన్నిధానంలో ఈ విజ్ఞాపన ప్రార్థన కూడిక అనేది చేస్తాం. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో మనం ఆలోచన చేయొచ్చు, అందరు ఉంటారు. అందరు ఉంటారా? ఉండరా? అందరు ఉంటారు. లోకంలో అందరూ ఉంటాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే పిలువబడిన వారు అనేకులు, చేర్చబడిన వారు కొద్దిమందే. పిలువబడిన వారు అనేకులు, చేరి వచ్చిన వారు కొద్దిమంది. ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, దేవుడు లోకంలో అందరినీ ప్రేమించాడు, అందరికీ పిలిపించాడు, అందరినీ దగ్గరికి రమ్మన్నాడు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు. ఈ మాట ఎవరికి చెప్పినట్టు? కమ్మారెడ్డి, కాపు, ఏ కులం భేదం లేకుండా అందరికీ చెప్పినట్టు. చిన్న, పెద్ద, ముసలి, వయసు భేదం లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు, కన్నడ మాట్లాడే, భాష భేదము లేదు. స్త్రీ పురుషుడనే భేదం కూడా లేదు. ఎవరైతే ప్రయాసముతో, కష్టముతో భారం మోస్తున్నారో వాళ్ళని దగ్గరికి రండి అన్నాడు. అందరినీ దగ్గరికి రమ్మన్నట్టే, అవునా కాదా? అందరినీ దగ్గర రమ్మన్నట్టేనే కాదా? ఆ పిలుపులు అందరికీ ఉంది. అదేవిధంగా దేవుడు కూడా అందరినీ ప్రేమిస్తున్నాడు, భేదము లేకుండా ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఒక కండిషన్ పెట్టాడు, ఒక పని చేశాడు. కండిషన్ కూడా కాదు, ఒక పని. ప్రేమించి యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. యేసు ప్రభు వారిని పంపించి, యేసు ప్రభు వారిని లోకానికి పంపించి ఆయన పని అయిపోయిందని చేతులు దులుపుకోలే. ఏం చేశాడు? ఇదిగో నువ్వు లోకానికి వెళ్తున్నావు కదా, లోకములో నీ సహోదరులు ఉన్నారు, వారికి నా గురించి చెప్పాలి, నా ప్రేమ గురించి చెప్పాలి, నా యొద్దకు పిలవాలి. ఎవరి పని ఇది? యేసు ప్రభు వారి యొక్క పని. నేను అందరిని ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు అందరి దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన పరిచర్య చేస్తూ ఇశ్రాయేలీయుల యొద్దకు, యూదుల యొద్దకు వెళ్ళి ఒక్కటేసారి
ఎక్కడికి వెళ్ళాడంటే సమరయుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? సమరయులు అని అంటే యూదులకు అంటరాని వారు. వాళ్ళని దగ్గరికి రానియరు, వాళ్ళకి నీళ్లు పోయరు, వాళ్ళని పట్టించుకోరు. మనం అనుకుంటాం అంటరానితనం కేవలం భారతదేశంలోనే ఉంది అనుకుంటాం. ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. ఈ సమరయులను వీళ్ళెవ్వరూ ప్రేమించరు. కానీ ఎవరు ప్రేమించాడంటే దేవుడు ప్రేమించాడు. ప్రేమించి యేసు ప్రభు వారిని పంపించాడు. అది మనం గుర్తుంచుకోవాలి. పంపించి సమరయ స్త్రీతోటి సుకారను బావు వద్ద మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో మాట్లాడిన తరువాత, ఇదిగో దేవుడు నన్ను ఒక్కదాన్నే కాదు, మా వాళ్ళందరినీ, నాతో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావాలి. తన నీళ్ళ కుండ నాడ పడేసి ఫస్ట్ ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నేను చేసిన విషయాలు నాకు చెప్పిన వాడు, రాబోయే మెస్సయ్య అక్కడున్నాడు, రండి నేను మీకు పరిచయం చేస్తానని తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని ప్రేమ అందరి మీద ఉంది. దేవుని ప్రేమ అందరి మీద. కానీ అవకాశం ఎవరికి ఉంది దేవుని ప్రేమను పొందుకోవడానికి? చెప్పండి, అవకాశం ఎవరికి ఉంది? అందరికీ ఉంది అవకాశం. అందరికి అవకాశం ఉంది. కానీ ఆ పొందుకోవాలి అని అంటే ఒక పని చేయాలి. ఇప్పుడు పిల్లలు వేరే క్లాస్కి వెళ్ళడానికి అందరికి అవకాశం ఉంటుంది, అవునా? ఫస్ట్ క్లాస్ చదివేటోనికి సెకండ్ క్లాస్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అందరికి ఉంటుందా? కొందరికే ఉంటుందా? అందరికి ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ఏం చేయాలి? చదవాలి, కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవాలి. కనీసం పాస్ మార్కులు తెచ్చుకుంటేనే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి పోతారు. లేకపోతే పోతారా? పోరు. దేవుని ప్రేమను కూడా అందరూ పొందుకోవచ్చు, అందరికి అవకాశం ఉంది. కానీ ఒక పరీక్ష అనేది ఉన్నది. ఏమున్నది? పరీక్ష. చూడండి ఎలాంటి పరీక్ష ఉంది అక్కడ రాస్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఎవరి యందు విశ్వాసముంచు? దేవుని కుమారునిగా ఎవరు పుట్టారో ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు పుట్టారు దేవుని కుమారులుగా? ఇదిగో భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు దేవుని కుమారుడనే పేరుంది, మనుష్య కుమారుడనే 2 పేర్లు ఉన్నాయి. యేసు ప్రభువారు దేవుని కుమారునిగా పిలువబడ్డాడు. మరి దేవుని కుమారుడైన యేసు యందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభువారి దగ్గరికి వస్తే నన్ను స్వస్థపరుస్తాడు, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తే ఎన్నో విషయాలు తెలియపరుస్తాడు అని రహస్యంగా ఆయనను కలిసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, చూసే వాళ్ళు ఏమనుకుంటారో, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తున్నాను ఏమనుకుంటారో. ఎవరేమనుకున్నా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఒకటే, నీవు రక్షణ పొందాలనుకుంటే యేసు వైపు చూడాలి, రక్షణ వద్దనుకుంటే యేసును వదిలేసుకోవాలి. చూడండి చివరిగా ఒక ఉదాహరణ చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జకరియా అనేటువంటి ఒక సుంకపు గుత్తాదారుడు, లేదా సింపుల్గా పొట్టివాడైన జక్కయ్య, సుంకపు గుత్తాదారుడు, ఒక పాపి. ప్రజలందరి దృష్టిలో ఎలాంటి వాడు? పాపి. ఎలాంటి వాడు? పాపము చేసిన వాడు, పాపి. వీడు ఎల్లప్పుడూ డబ్బు కోసం మనుషులను ఏం చేస్తాడు? పీడిస్తాడు. డబ్బు కోసం మనుషులను పీడిస్తాడు. అలాంటి పాపి జీవితాన్ని ఈ 19వ అధ్యాయంలో మనకు కనపరుస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ జక్కయ్యను కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించాడు గనుక ఇతని కొరకు యేసు ప్రభు వారిని
ఇదిగో ఎరికో పట్టణము మధ్యలో నుంచి పోయేటట్టు చేశాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ ఊరి మధ్యలో నుంచి ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభువారు వెళ్తున్నాడు. యేసు ప్రభువారు వెళ్తూ ఉంటే అక్కడ జక్కయ్య ఒక్కడే ఉన్నాడా చెప్పండి? ఆయనతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు, దారిలో కలిసే వాళ్ళు ఉన్నారు, ఊరిలో వాళ్ళ పనులు చేసుకునేటోళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ తెలిసింది ఒకరి తర్వాత ఒకరికి ఈ దారిలో ఎవరు వస్తారు, యేసయ్య వస్తున్నాడు. కానీ ఎంతమందికి యేసు ప్రభు వారి గురించి తెలిసినా ఒక్కనికి మాత్రమే ఆశ కలిగింది. ఏంటి? అసలు ఈ యేసు ఎవరో నేను తెలుసుకోవాలి, అసలు ఈ యేసు సంగతి ఏంటి, యేసు గురించి నేను ప్రత్యేకంగా తెలుసుకోవాలి అంటే విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం ఉంచాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈయన పొట్టివాడు, మరి ఈయన ఎవరు? పొట్టివాడు, అన్నిటికంటే ఆటంకం, పెద్ద ఆటంకం. ఏం చేయాలో అర్థం కాలే. సరే అసలు చూద్దాం ఆయన ఏం మాట్లాడతాడు, ఏం కార్యం చేస్తాడు, ఏ విధంగా ప్రజల్లో ఎంత గొప్ప పేరు ఆయనకు వచ్చింది నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చూడాలి. ఏం చేయాలి? చూడాలి. తెలుసుకోవాలంటే చూడాలి. కాబట్టి చూడ్డానికి ఏం చేశారు అని అంటే, ఇదిగో చెట్టు ఎక్కాడు. ఇప్పుడు చెట్టు ఎక్కినప్పుడు ఈ జక్కయ్యకి ఏమున్నట్టు? ఏమున్నట్టు? విశ్వాసం ఉన్నట్టు. చెట్టు ఎక్కితే జక్కయ్యకి ఏమున్నట్టు? చెట్టు ఎక్కకపోయి ఉంటే యేసు ప్రభు వారు ఆయనను చూసేవాడా? ఆయనతో మాట్లాడేవాడా? పరీక్ష రాశాడు గనుక, ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు గనుక యేసు ప్రభు వారు ఆయనను చూశాడు. చూసి స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. అసలు ఈ దారిలో వచ్చిందే ఎవరి కోసం? జక్కయ్య కోసం. ఎవరి కోసం? జక్కయ్య కోసం. కాబట్టి జక్కయ్య దిగిరా, నేడు నేను ఎక్కడుండాలి? చూడండి, మనం ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగి వస్తున్నాడు. యేసు ప్రభువారు జక్కయ్య కలిసి ఇంటికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? చూడండి 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా, చూడండి ఎక్కడికి వెళ్తే సనుక్కుంటున్నారు? దేవుడు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్తూ ఉంటేనే, దేవుని కుమారుడు వెళ్తూ ఉంటేనే దేవుని కుమారుణ్ణి చూసి ఏమనుకుంటున్నారు? పాపి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరు ఏమనుకుంటారో, ఎవరు ఏం చెప్తారో, ఎవరు ఎలాంటి ఆలోచన చేస్తారో అని దేవుని దగ్గరికి, దేవుని ప్రార్థనకు వెళ్ళడం బంద్ చేస్తాం. కానీ నువ్వు వెళ్ళేది దేవుని కుమారుని దగ్గరికి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎక్కడికి? దేవుని కుమారుని యొద్దకు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని మందిరంలో ప్రాముఖ్యమైంది, మూలమైంది ఏంటి చెప్పండి? దేవుని మందిరంలో ప్రాముఖ్యమైనది, మూలంగా ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఆలోచించండి. దేవుని మందిరంలో ప్రాముఖ్యమైనది ఈ మైకా, పాస్టరా, ఇదిగో ఇక్కడ ఉన్న కుర్చీలు, లేకపోతే ఈ స్టేజ్, ఏది ప్రాముఖ్యమైంది? ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, దేవుని మందిరంలో దేవుడు ప్రాముఖ్యమైన వాడు. దేవుడు లేని ఏ మందిరమైనా, దేవుడు లేని ఏ మందిరమైనా అది మందిరమేనా? ఇప్పుడు ప్రాముఖ్యమైనది దేవుడు అయితే మనం మందిరానికి వెళ్ళేది దేనికోసం? పక్కనున్న సహోదరుని కోసమో, సహోదరి కోసమో, తోటి విశ్వాసుల కోసమో, లేదా సేవకుని కోసమో, ఎవరి కోసమో కాదు. ఎవరి కోసము? దేవుని కోసం.
ఎవరి కోసం? ఎందుకంటే నిన్ను ప్రేమించేది, నీ కోసం కుమారుణ్ణి పంపించి ప్రాణం పెట్టింది, మరలా నీకు పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరు? ఈ పాస్టర్ ఇయ్యలేడు. ఇస్తాడా? ఈ పాస్టరు ఇచ్చేవాని గురించి చెప్పగలడు, ఇచ్చేవాని దగ్గరికి వెళ్ళడానికి దారి చూపించగలడు, కానీ పరలోక రాజ్యానికి చేర్చాల్సింది ఎవరు? దేవుడే. అటువంటి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? ఆ, ఇక దేవుని దగ్గరికి వస్తే జక్కయ్య ఏమనుకుంటాడు? పాపి అని అందరికీ తెలుసు. తెలుసా తెలియదా? చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు జక్కయ్య ఎలాంటి వాడు? పాపి. అందుకే చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు, పాపి అయిన ఈ మనుషుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, ఉండడానికి ఎందుకు యేసుప్రభు వారు వెళ్తున్నాడు? యేసుప్రభు వారు వెళ్ళగానే జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఒక పాపికి తెలుసు ఏమి ఇవ్వాలి దేవునికి, ఏమి ఇవ్వకూడదు. ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి రాగానే ఆయనను చూసి ఆయన విషయం తెలుసుకొని, అయ్యా నా ఆస్తిలో సగభాగము బీదలకి ఇచ్చేస్తున్నాను. ఎందుకు? ఆయన దగ్గర ఉన్న తప్పేంటో తెలుసు, ఆయనలో ఉన్న లోపం ఏంటో ఆయనకు తెలుసు. ఎవరికైనా తెలుసా? ఆయనకే తెలుసు. ఏంటిదా తప్పు? అందరి దగ్గర అన్యాయంగా నేను నా తండ్రి వాళ్ళ తండ్రి ఎంతో కూడా పెట్టాం, కాబట్టి అందులో సగం ఏం చేస్తాను? సగం బీదలకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? నేనెవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు మళ్ళీ సగం ఆస్తి బీదలకి ఇచ్చినా కూడా ఇంకెంత ఆస్తి మిగిలింది? ఈయన సంపాదించిన దానికంటే 4 అంతలు ఇచ్చి పంపించి అంత. అర్థం చేసుకోండి. అన్యాయంగా తీసుకున్న దానికంటే 4 అంతలు ఇచ్చి పంపించే అంత ఆస్తి ఆయన దగ్గర మిగిలింది. అంత ఆస్తిపరుడు కాబట్టి నలుగురికి ఎలా కనపడ్డాడంటే పాపిగా కనబడ్డాడు. కానీ దేవునికి మాత్రమే ఎలా కనబడ్డాడు? చూడండి, యేసు అంటున్నాడు 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరి కుమారుడు? అసలు అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇదిగో ఈయన ఎవరు? ఈ జక్కయ్య అబ్రహాముకు అంటే ఈయన యొక్క విశ్వాసి. ఏ విశ్వాసి? యేసు ప్రభు వారి మీద గురి పెట్టినటువంటి విశ్వాసి. అందుకే ఈయన ఏమన్నాడంటే, ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే. చివరికి అంటున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో. చూడండి, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ప్రేమించాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వాళ్లకు నిత్య జీవము. దేవుడు మనందరినీ ప్రేమించాడు. ఎవరమైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, దేవుని కొరకు ప్రయత్నం చేస్తామో, పరుగెడతామో, అలాంటి మనకే అబ్రహాము కుమారులు అవ్వడానికి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి, దేవుని రక్షణ పొందుకోవడానికి అర్హత ఉంది. ఆ అర్హత విశ్వాసం ద్వారా సంపాదించుకుంటాం తప్ప తోటి సహోదరుల ద్వారా కాదు, సంఘ కాపరి ద్వారా కాదు, ఎవరి వల్ల కాదు, మందిరం వల్ల కూడా కాదు. ఎవరి వల్ల వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. నేను ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చి ఏది? రెండో అతిపెద్ద చర్చి కర్ణాపురంలో కట్టబడింది. ఆ మందిరము అంత పెద్దగా కట్టబడింది అని అంటే కృషి ఎవరిది? ఎవరిదండి? వాళ్ళే స్వయంగా చెప్తారు, విశ్వాసులది. విశ్వాసులు
కొంచెం కొంచెంగా ధనమును కూడబెట్టి వీలున్నంత వరకు వారు కష్టపడి, తాపి పని వచ్చిన వారు తాపి పని చేసి, ఊడవగలిగిన వారు ఊడ్చి, ఏ పని చేయని వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అంత పెద్ద మందిరం అయింది. అవునా కాదా? అంటే దాని వెనకాల ఉన్నదంతా కూడా ఎవరు? విశ్వాసులే కదా. ఇప్పుడు విశ్వాసులకు ఏముంటుంది? పరలోక రాజ్యము వారిదే, వాళ్ళకు ఉంటుంది కంపల్సరీ. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరు కష్టపడతారో, ఎవరు శ్రమ పడతారో, ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో, ఎవరు విశ్వాసంలో నిలబడతారో, ఎక్కడ విశ్వాసంలో నిలబడతారో వారికి ఏముంటుంది? పరలోక రాజ్యము ఉంటుంది. ఒకవేళ విశ్వాసంలో నిలబడలేదనుకోండి, పరలోక రాజ్యం ఉంటుందా? నువ్వు ఎంత కష్టపడి ఆ మందిరం కొరకు పనిచేసినా, అవునా కదా, ఏం లాభం? ఒక్క పూట లోకం వైపు తిరిగి తాగుడుకు అలవాటు పడ్డావు అనుకో, అరే ఒక్క పూటే కదా, నేను అంత కష్టపడి ఇదిగో అంత పెద్ద మందిరం కట్టడానికి నేను చాలా కష్టపడ్డాను అనుకుంటే, ఒక్క పూట తాగుని వైపు తిరిగిండు అనుకో, అతని విశ్వాసం ఏమైపోయింది? ఒక్కసారి సిగరెట్ తాగడానికి అలవాటు పడ్డాడు అనుకో, ఏమైపోతుంది విశ్వాసం? కన్నీరు కార్చి మందిరం కొరకు ప్రార్థన చేశాడు. కన్నపురం మందిరం గురించి చెప్తున్నా. అంత చేసి చివరికి వచ్చిన తర్వాత తను లోకం వైపు చూసి ఒక్కడుగు వేస్తే పరిస్థితి ఏంటి? తన విశ్వాసములో ఒక్కడుగు దిగజారిపోయిన పరిస్థితి ఏంటి? పేతురుని పట్టుకోవడానికి ఆ రోజు యేసుప్రభు వారు పక్కన ఉన్నాడు. ఈరోజు నిన్ను పట్టుకోవడానికి యేసుప్రభు వారిని పక్కన ఉన్నాడా? ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుడు లోకమునకు యేసుప్రభు వారిని పంపించి ప్రేమించి, మారండి, విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యం మీదే అని చెప్పాడు. కాబట్టి ప్రభు సన్నిధానములో ఈ విజ్ఞాపన కూడికను బట్టి మనం దేవుని సన్నిధానములో దేవుని చేత ప్రేమించబడుతున్నామని జ్ఞాపకం చేసుకొని, ఇది మన కోసము, మన కుటుంబము కోసము, సంఘము కోసము, సంఘ బిడ్డల కోసము, సంఘంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కోసం మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. అక్కడే మన విశ్వాసం అనేది బయటపడుతుంది. మన విశ్వాసాన్ని బట్టి ఇదిగో పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపడుతుంది. మన విశ్వాసాన్ని బట్టి ఈ భూమి మీద మనకు దీవెనలు అనేవి ఉంటాయి. కాబట్టి దేవుని దీవెనలు పొందుకోవాలి అని అంటే విశ్వాసముతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని విన్న వాక్యమును బట్టి, సంఘమును బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థనలో ఉంటూ ఉండగా నాతో నాయన ప్రార్థనలో నడిపిస్తారు. ఇదిగో రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇదిగో ఈ చక్కని అవకాశం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగలడా, నీతిమంతుడా, సజీవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, నీ సన్నిధానంలో మేము కొద్దిమందికి కూడుకొని ఉంటున్నాం. దయగల తండ్రి, ఎక్కడైతే నానము 2-3 ఉంటారు అక్కడ మేము ఉంటామని చెప్పిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముకుంటున్నాం. దయగల తండ్రి, ఇదిగో ఒక్కొక్క కుటుంబాలతోనూ మాట్లాడండి, ఒక్కొక్క కుటుంబాలతోనూ ప్రేరేపించండి. దయగల తండ్రి, ఎందుకు నీ సన్నిధానం రాలేకపోతుంటున్నారు ప్రభా, మరొకసారి వచ్చి నీ స్తుతించే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుతుంటున్నాం. దయగల తండ్రి, రాతి గుండెల తీసి మాంసగుండగా మార్చే దేవుడా నీకు వందనాలు. ఒక్కొక్క హృదయాలతోనూ సంధించండి, ఒక్కొక్క హృదయాలతోనూ మాట్లాడమని అడుగుతున్నాం. దయగల తండ్రి, సంఘము ఈ రీతి గతిగా బాగుపోకుండా వల్ల ప్రభా, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చెప్పిన వాక్యము దీవించి ఆశీర్వదించండి ప్రభా. మేము ఆచార రీతిగా కాకుండా దయగల తండ్రి, విశ్వాసంతో వచ్చి నేను స్తుతించే బిడ్డలుగా ఉండటం దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, ఇదిగో ఈరోజు విజ్ఞాపన కూడిక వల్ల ప్రభా,
సంఘములో ఎన్నో పనులు ఉంటున్నాయి, సంఘంలో ఎన్ని హెచ్చరికలు ఉంటున్నాయి. దయగల తండ్రి వచ్చి వాటిని సంపూర్ణ దయచేయమని అడుగుతుంటున్నాం. దయగల తండ్రి ఇదిగో దయాళుడా, నీతిమంతుడా, సజీవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా కొరకు శరీర బలహీన ఉంటుండగా మమ్మల్ని బలపరచండి, కృప చూపండి, మేము చేసే పనులకు నువ్వు తోడుగా ఉండి నడిపించమని అడుగుతుంటున్నాం. దయగల తండ్రి ఇదిగో ఏ రాజులకు లేని అధిపతులు లేని ఈ ఆధిక్యత మాకు ఇచ్చి నీ సన్నిధానంలో పెట్టాం. విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ఇదిగో దయాళుడా, నీతిమంతుడా, సజీవుడా నీకు వందనాలు. అవును మా ప్రభా, మా కొరకు ప్రార్థించే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, సువార్త అందించే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, దైవ జనులను దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. దయగల తండ్రి జంగల యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును మరో ప్రతిరోజు ఇదే విధంగా ప్రతి ఒక్కరు వచ్చి నీ సన్నిధానంలో మొరపెట్టే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతుంటున్నాం. దయగల తండ్రి అయ్యగారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన కుమారుల కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ యొక్క బిడ్డలు ఎంతోమంది ఆయా వ్యాధుల చేత, ఆయా జబ్బుల చేత ఎందరో మరణ పడకలో ఉండి బాధపడుతుంటుండగా అటు బిడ్డలని గాయపరచలే, ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వత దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి జంగల యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం మా హృదయంలో ఉండి దాని రీతిగా నడుచుకున్న భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని మా అడుగు మా ప్రభు అయిన యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం. డానియల్ నైనా ప్రార్థనలో నడిపిస్తారు. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, ఈ సాయంకాల సమయం ముందు నీ పాసన్నిలో చేరి మేము ప్రార్థించుటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ ప్రార్థనా కోరికలను నన్ను ఒకరిగా చేర్చి నిన్ను పాదంలో యొద్ద ప్రార్థించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో లోకంని ఎంతో ప్రేమించావు తండ్రి. ప్రేమించి నీ విశ్వాసం, మా విశ్వాసం నీ అందించి మేము బ్రతుకున్నట్లు, జీవించినట్లు మాకు నేర్పినందుకు గాను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ముఖ్యంగా ఈ లోకంలో ఎంతోమంది నేను విశ్వసించలేకపోయి ఎంతో నరకమునకు పోతున్నారు తండ్రి. అలాంటి వారిని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు నిన్ను ఎరిగి తెలుసుకున్నట్లు నీ కృప అనుగ్రహించుము. నేను తెలుసుకున్నట్టు నిజ దేవుడని వారు నమ్మునట్టు నీ కృప అనుగ్రహించుము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరి సాయంకాల సమయం ముందు మా యొక్క చర్చి విషయం కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రభు, మరి యొక్క చర్చిలో ఉన్న సంఘస్థులందరూ ప్రతి ఒక్కరూ సంఘానికి వచ్చి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించుటకు కృప అనుగ్రహించుము. రానటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వచ్చిన వారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభు. మరి ప్రతి వారము ప్రతి బిడ్డ వచ్చినట్లు నీ కృప అనుగ్రహించుము. వారికి మంచి మనసును, ప్రేరేపణ దయచేయము ప్రభు. మరి గ్రామంలో చేస్తున్నటువంటి వారి వృత్తులు, పనులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు చేస్తున్న పనులలో తోడుగా నుండుము. ఆశీర్వాదకరంగా వారి పంటలు పండునట్లు కృప అనుగ్రహించుము. వారి పాడి పంటలను ఆశీర్వదించుము. వారి పిల్లలను, వారి కుటుంబాలను ఆశీర్వదించుము. అదేవిధంగా పిల్లలు చదువుకుంటుండగా విద్యా బుద్ధులందు కూడా మంచి ఎదుగుదల పొందినట్లు కృప అనుగ్రహించుము. ప్రభావం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యము ఇంకా ఎక్కడైతే చుట్టూ గ్రామాలలో విస్తరించినట్లు నీ కృప అనుగ్రహించుము. నీ సేవకులు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారు సేవ చేస్తున్న ప్రాంతాలలో నీ యొక్క కనుదృష్టి ఉంచి ప్రతి గ్రామంలో ఎలాంటి ఆటంకాలు జరగకున్నట్టు నీ కృప అనుగ్రహించుము. దేవా, వారు చేసిన సేవను బట్టి వారి కుటుంబాలను, వారి పిల్లలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము ప్రభా. మరి అదేవిధంగా ప్రపంచంలో కూడా ప్రభా ఎన్నో యుద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్లో వింటున్నాం తండ్రి. మరి అలాంటి పరిస్థితుల్లో నీ యొక్క కృపా తోడుగా ఉంచి వాటన్నిటిని నువ్వే శాంతింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి కొన్ని ప్రాంతాలలో మా భారతదేశంలో ప్రభు ఎన్నో స్టేట్లలో క్రైస్తవులపై హింసలు, హత్యలు, చర్చలు కూరగొట్టడము,
ప్రభా విశ్వాసులను తీసి జైలు వేయడము, పాస్టర్లను చంపడము, ఇలాంటి ఎన్నో జరుగుతున్నారు తండ్రి. ఇలాంటి వాటిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి మేము అడిగేవారమే తప్ప మేము మా శక్తి చేత మేము వాటిని ఏమీ చేయలేం తండ్రి. నీ శక్తి నీ బలం ద్వారానే తప్ప మేము మా సొంత పనులతో మా సొంత ఆలోచనతో వాటిని ఏం చేయలేం తండ్రి. ప్రభు మా మనవులు వింటామని నీ పాదాల ముందు పెడుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు మరి యొక్క ఈ సాయంకాల సమయం ముందు ప్రభు మరి ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నట్టు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావాన్ని హస్తం ఉంచి వారికి స్వస్థత దయచేయము. వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి యవనస్తులను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా పిల్లలను జ్ఞాపకం చేసుకో ప్రభా. వారందరూ నీ యొక్క ఆశీర్వాదాల కింద వారు ఎదుగునట్లు, నీ యొక్క దయలో వారు ఎదుగునట్లు, నీ శక్తిలో వారు ఉండునట్లు ప్రభా ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయం మందు నా యొక్క చిన్న ప్రార్థనను ఈ సంఘం అంతటితో కలిసి ప్రార్థించుకున్నట్టుకు ఇచ్చిన అవకాశం బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు సన్నిధానంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. లేచి నిలబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మికిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల వేళలో నీ పాద సన్నిధిలో తండ్రి మేము చేరి కూడి నాయన తండ్రి స్తుతించుటకు, ఆరాధించుటకు, అదేవిధంగా నాయన నీ వాక్యం వినుటకు, వాక్యాన్ని భద్రపరుచుకొనుటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల వేళలో తండ్రి ఆరాధన కూడికకు కూడి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవాని కృపలో మీరు బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా ఈ సమయంలో ఇదిగో మా యొక్క లక్కపల్లి గ్రామమును గురించి, గ్రామంలో ఉన్నటువంటి నాయన యొక్క మందిరము, సంఘమును గురించి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. సంఘ కుటుంబాలన్నిటినీ మీరు జ్ఞాపకము చేసుకునండి. ప్రతి కుటుంబంలోని క్షేమము, ఆదరణ, నెమ్మది, సమాధానము, స్వస్థత కార్యము జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాని ప్రేమగల హస్తాలకు నాయన ప్రతి ఒక్క గృహమును అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీ కృపా నీ కనికరమును దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభువా ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకునండి. గాయపడిన హస్తము చేత మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సమయానికి తగుకూలమైనటువంటి నాయన సహాయం మీరు దయచేయండి. అదేవిధంగా మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారితో మీరు మాట్లాడండి నాయన. నెమ్మది సమాధానం వారి హృదయాలకు దయచేయండి. ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి నాయన సంఘ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కాపుదలను దయచేయండి. మరి ప్రత్యేకంగా నాయన చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తండ్రి మీ కాపుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నాయన ప్రభువా ఈ మందిరము కొరకు నాయన తండ్రి ఇదిగో వారి కష్టార్జితంలో నుంచి గుప్పిలి విప్పి నాయన ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. పేరు పేరున వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాల్లో నీ కృపా నీ కనికరమును దయచేయండి. ఇదిగో నీ వాక్యము సెలవిస్తుందయ్యా, ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమిస్తున్నానని. నాయన వారి కుటుంబాలను ప్రేమించండి. వారికి రక్షణ అనుభవములో నాయన తండ్రి బలపరచుమని ప్రార్థిస్తున్నా. ఆత్మీయ స్థితిలో లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా నాయన ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకునండి. నిర్దూతల కాపుదల్లో ఉంచి నాయన మీరే మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచువనుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచు.
మరుణస్థులను మీకు క్షమించిన ప్రకారం మరుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కిందని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.